పునీత థోమస్ గారి గురించి ఆలోచించవలసినటువంటి అవసరం కూడా ఉంది. థోమా గారు ప్రభు వారికి దర్శనం ఇచ్చినప్పుడు వారి మధ్య లేరు. కాబట్టి ఈ యొక్క మనం చదివినటువంటి సువిశేష పట్టణంలో 2వ భాగం అంతా కూడా థోమస్ గారి గురించి మనకు తెలియపరచడం జరుగుతూ ఉన్నది. ఆ విషయం గురించి ఒక క్షణం మనం ధ్యానించినట్లయితే, ప్రభు యొక్క శిష్యులు అందరూ కూడా కూడి ఒక గదిలో ఉన్నప్పుడు వారికి ప్రభు దర్శనం ఇచ్చినప్పుడు వారి మధ్య థోమస్ గారు లేరు. ఆ యొక్క అవకాశాన్ని తను కోల్పోయాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ప్రభు యొక్క దర్శనాన్ని పొందుకునేటువంటి అనుగ్రహాన్ని, ప్రభు యొక్క దర్శనాన్ని గమనించగలిగేటువంటి అనుభూతిని, ప్రభు యొక్క దర్శనాన్ని చూడగలిగేటువంటి ఆ భాగ్యాన్ని ఎవరు కోల్పోయారు? థోమస్ గారు కోల్పోయారు. నీవు గుర్తించు, నిన్ను కూడా ఆ ప్రభు దర్శించడానికి ఈ యొక్క దివ్య పూజా బలి ద్వారా నీ చెంతకు వస్తూ ఉన్నాడు. ఒక ప్రార్థనా కూడిక ద్వారా ఆ ప్రభు నిన్ను దర్శించడానికి నీ సన్నిధికి వస్తూ ఉన్నాడు. ఒక నెల సన్నిధి కూడిక ద్వారా ఆ ప్రభు నిన్ను దర్శించి నిన్ను ఆశీర్వదించడానికి నీ యొక్క సన్నిధికి వస్తూ ఉన్నాడు. మరియు దేవుని యొక్క వాక్య వివరణలో ఆ ప్రభు నిన్ను అనుగ్రహించడానికి ఆ ప్రభు నీ సన్నిధికి వస్తూ ఉన్నాడు. ఏ విధంగా అయితే అలనాడు థోమస్ గారు ఆ యొక్క శిష్యుల మధ్య నుంచి దూరమై, ప్రభు యొక్క అనుగ్రహానికి దూరమై, ప్రభు యొక్క దర్శనాన్ని నోచుకోలేకపోతున్నావో, దేవుడిచ్చినటువంటి ఈ యొక్క అనుగ్రహాన్ని, ప్రభు సన్నిధికి వచ్చేటువంటి అనుగ్రహాన్ని, వాక్యాన్ని ఆలకించేటువంటి అనుగ్రహాన్ని, దివ్య పూజాబలిలో పాల్గొనేటువంటి అనుగ్రహాన్ని, దివ్య విందును స్వీకరించేటువంటి అనుగ్రహాన్ని పొందుకోవడానికి నీవు కూడా అప్పుడప్పుడు నోచుకోవట్లేదేమో. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో ప్రియ సహోదరి సహోదరులారా. థోమస్ గారు పోగొట్టుకున్నట్లుగా నీవు కూడా ప్రభు యొక్క కృపను పోగొట్టుకుంటున్నావేమో. ఆ క్షణంలో ఆ యొక్క భాగ్యము తనకు దక్కలేదంటే తను ఏదో పోగొట్టుకుంటాడు. ఒక అమూల్యమైనటువంటిది, ఒక అద్భుతమైనటువంటిది, అనుగ్రహంతో కూడినటువంటిది ఆయన తన యొక్క జీవితంలో పోగొట్టుకున్నాడు. ఆ క్షణాన, ఆ సమయంలో మిగిలినటువంటి శిష్యులతో ఆ గదిలో లేనప్పుడు. అదే విధంగా నీవు, నేను, మనమందరం ఏదైనా సమయంలో ప్రభు దగ్గరకు రావాల్సినటువంటి అవకాశం ఉండి ఉపయోగించుకోవటం లేదేమో. ప్రభు యొక్క దివ్య విందులో పాల్గొనేటువంటి అనుగ్రహం ఉండి దానిలో మనం పాల్గొనటం లేదేమో. దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించేటువంటి అవకాశం ఉండి ఆ యొక్క వాక్యాన్ని మనము పోగొట్టుకుంటున్నామేమో. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుని ప్రియ సహోదరి సహోదరులారా. రెండవదిగా చూసినట్లయితే థోమస్ గారు 10 మంది శిష్యులతో కలిసి ఉండకపోవటం వలన కలిగినటువంటి మేలులను పోగొట్టుకున్నాడు. ఆయన వారికి దర్శనం ఇచ్చినప్పుడు కొన్ని మేలులను వారికి అనుగ్రహించాడు, వాటిని కూడా పోగొట్టుకున్నాడు. మరి ప్రభు నీకు ఇచ్చేటువంటి మేలులను నీవు పోగొట్టుకుంటున్నావేమో. ఉదాహరణకి పవిత్రమైనటువంటి దివ్య బలిలో పాల్గొనేటప్పుడు ఒక గురువు ఏమని ప్రార్థిస్తాడు? మన యొక్క పాపములన్నింటినీ కూడా క్షమించి ఈ యొక్క పవిత్రమైనటువంటి దివ్య విందులో యోగ్యంగా పాల్గొనేటువంటి అర్హతను వీరందరికీ ప్రసాదించమని ప్రార్థిస్తూ ఆ యొక్క పాపములను పోగొట్టుకునేటువంటి ఆ యొక్క అనుగ్రహాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. దాన్ని మనం పోగొట్టుకుంటున్నామేమో. మరి థోమస్ గారు ఎటువంటి వాటిని పోగొట్టుకున్నాడంటే, మీకు శాంతి కలుగును గాక అన్నాడు. ఆ శాంతి అద్భుతమైనటువంటి దానిని ఆయన పోగొట్టుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మందలో కలిసి ఉండినటువంటి గొర్రె సులభంగా ప్రమాదాలకు గురవుతుంది. అదే మందలో ఉన్నట్లయితే ఆ ప్రమాదం నుంచి అది రక్షించుకునేటువంటి భాగ్యాన్ని కలుగుతుంది. లేకపోతే ఏదో ఒక తోడేలు వచ్చి వాటిని పట్టుకుంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, వారు ఏమంటున్నారంటే, మేము ప్రభువును చూచాము అని చెప్తూ ఉన్నారు. మరి మేము ప్రభువును చూచాము అని వారు చెప్పటమే కాదు, దాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. కానీ థోమస్ గారికి ఆ యొక్క అనుభూతి ఉన్నదా? ఆయన చెప్పలేడు నేను ప్రభువును చూశానని. ఆయన ప్రకటించలేడు నేను ప్రభువును ప్రత్యక్షంగా చూశాను అని. ఆయన మాతో మాట్లాడాడు అని. ఇవేవి కూడా ఆయన చెప్పలేడు. ప్రియ సహోదరి సహోదరులారా, కారణం మిగిలినటువంటి శిష్యులందరూ కూడా ఆ యొక్క అనుగ్రహాలను పొందుకున్నారు. కానీ ఆ దర్శనం ద్వారా వచ్చినటువంటి అనుగ్రహాలను థోమస్ గారు పొందుకోలేకపోయారు. కారణం ఏమిటంటే, ఆ క్షణాన, ఆ సమయంలో వారి మధ్య ఆయన లేకపోవటం. ప్రియ సహోదరి సహోదరుడు, అందువల్లనే విశ్వాసాన్ని కోల్పోయాడు, బలహీనుడైపోయాడు. ఇంకొక విషయాన్ని ఇంకొక కోణంలో చూసినట్లయితే,
తోమస్ వలన లేదా విశ్వాసము గురించి ప్రభు ఒక గొప్ప వాక్యాన్ని లోకానికి అందిస్తూ ఉన్నాడు. తోమస్ గారి వలన, తోమస్ తోటి ఒక మాట అంటున్నాడు ప్రభు అయినటువంటి క్రీస్తునాథుడు, తోమా, నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడక విశ్వసించు వారు ధన్యులు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. మరి మనమందరము కూడా ఆ ధన్యకరమైనటువంటి భాగ్యాన్ని పొందుకోవడానికి అర్హులమైనటువంటి వాళ్ళం ప్రియ సహోదరి సహోదరులారా. ఎందుకంటే మనమందరము కూడా ఆ ప్రభుని ప్రత్యక్షంగా చూసినటువంటి వారము కాదు. శరీర అవయవాలతో ఆ ప్రభుని మనం ప్రత్యక్షంగా ఎవరమీ చూడలేదు. ఒకవేళ మీకు ఏదైనా కలలో ఏదైనా దర్శనం ఏమైనా వచ్చినదేమో, కానీ ప్రత్యక్షంగా వారందరూ గదిలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ప్రభు వారికి ప్రత్యక్షమై మీకు శాంతి కలుగును గాక అని ప్రబోధిస్తూ ఉన్నాడో, అటువంటి ఆ యొక్క ప్రత్యక్ష అనుభవాన్ని, అనుభూతిని మనం ఎవరము కూడా పొందుకోలేదు. అయినప్పటికీ కూడా మనము విశ్వసిస్తూ ఉన్నాం. మరి ప్రభు అన్నటువంటి మాటలో మనమందరం భాగస్థులం. చూడక నన్ను విశ్వసించు వారు ధన్యులు అని చెప్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. మరి ఆయన మిగిలినటువంటి శిష్యులు ఆయన వారి కళ్ళతో చూశారు. ఈయన ఏమంటున్నాడు, నేను కళ్ళతో చూడాలి, నేను తాకాలి, ఆ తర్వాతనే నేను ఆయన్ని నమ్ముతాను అని చెప్పేసి అవిశ్వాసముతో కలిగినటువంటి మాటలు పలుకుతూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. మరి ప్రభు ప్రత్యక్షమైనప్పుడు థామస్ గారు అక్కడ లేరు. కానీ ప్రభు వదిలేస్తాడా? వదిలివేయడు. మరొకసారి ఆయన ఏం చెప్తూ ఉన్నాడు, ఉదాహరణకు ప్రతి సమస్యకు ప్రభు నందు పరిష్కారం లభిస్తుంది అని, ప్రతి సందేహానికి సమాధానం ప్రభు యందు మనకు లభిస్తుంది అని, మనం వేరే ఎక్కడితో వెళ్ళవలసినటువంటి అవసరం లేదని ఆ ప్రభు మనకు ఈ యొక్క సన్నివేశం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. ఆయన ఏమంటున్నాడు, నేను ఆయన యొక్క చేతుల యొక్క చీలల గంటల్లో నా యొక్క వేళ్లను పెట్టి ప్రక్కలో నా చేయి ఉంచినదే తప్ప నేను ఆయనను విశ్వసించను అని చెప్తూ ఉన్నాడు. వారము తిరగక ముందే ఆ ప్రభు మళ్ళా ప్రత్యక్షమై తోమాని పిలిచి, ఇదిగో ఈ యొక్క శీలల గండ్లలో నీ యొక్క వేళ్ల నుంచి, ఈ ప్రక్కలో ఉన్నటువంటి ఈ గాయంలో నీ యొక్క చేయి నుంచి అని చెప్పేసి వాయతలకు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. వారం తిరగక ముందే, అనగా తనలో మన యొక్క సమస్యను ఆ ప్రభువుకి మనకు విన్నవించుకున్నప్పుడు మనను వదిలివేయడు. మనకు ఏదో విధంగా ఏదో ఒక సమయంలో ఆ ప్రభు మనకు ఆ సమస్యకు పరిష్కారాన్ని ప్రసాదిస్తాడు. తోమస్కు ఉన్నటువంటి సమస్య ఏమిటి? నేను నా ప్రభువును చూడలేదు, ఆయన చూస్తే తప్ప నేను నమ్మను. అది ఆయనలో ఉన్నటువంటి సమస్య. ఆ సమస్యకు ప్రభు అయినటువంటి క్రీస్తునాథుడు పరిష్కారాన్ని ఇస్తూ ఉన్నాడు. అదే విధంగా నీ జీవితంలో కూడా ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారాన్ని ఆ ప్రభువు తప్ప మరొకరెవరు కూడా ప్రసాదించలేరేమో. కాబట్టి ఆ ప్రభు మీదనే ఆధారపడి జీవించు ప్రియ సహోదరి సహోదరుల. అందువల్లనే ప్రభువు తనతో ఏం చెప్తూ ఉన్నాడు, అవిశ్వాసి గాక విశ్వాసివై జీవించు అని చెప్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుల. ఎప్పుడైతే ఆ మాట అంటున్నాడో థామస్ గారు అందరికంటే ముందుగా ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సాక్ష్యాన్ని ప్రప్రథమముగా ఈ లోకానికి పరిచయం చేస్తూ ఉన్నాడు. ఏమిటది? నా ప్రభువా నా దేవా, నా ప్రభువా నా దేవా అంటూ ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం. అప్పటి వరకు మిగిలిన 10 మంది కూడా ఆ గదిలో ఉన్నారు. 10 మంది కూడా ఆ ప్రభువును చూచారు. మంది కూడా ఆ ప్రభు అన్నటువంటి మాటలను ఆలకించారు. మీకు శాంతి కలుగును గాక అన్నటువంటి మాట ద్వారా, ఆయన పవిత్ర ఆత్మను పొందండి అన్నటువంటి అనుగ్రహం ద్వారా, మీకు ఇస్తున్నటువంటి యొక్క ప్రేషిత పరిచర్య కార్యను నెరవేర్చండి అన్నటువంటి మాట ద్వారా, మీకు ఇస్తున్నటువంటి ఈ యొక్క అధికారమును వినియోగించుకోండి అన్నటువంటి ఆ యొక్క మాటల ద్వారా వారందరూ కూడా ప్రభువును చూశారు, విన్నారు, ఆలకించారు, దాని మీద అనుభవించారు. కానీ వారిలో ఎవరు కూడా ఈ లోకానికి ఆ సాక్ష్యాన్ని పరిచయం చేయలేదు. కానీ థామస్ మాత్రం నా ప్రభువా నా దేవా అంటూ ఈ లోకం మొత్తానికి కూడా ప్రథమముగా ఆయనే పునరుత్థానుడై మరణాన్ని జయించి ఉత్థానుడైనటువంటి క్రీస్తు అన్నటువంటి సత్యాన్ని ఈ లోకానికి పరిచయం చేశాడు ప్రియ సహోదరి సహోదరుల. మన బైబిల్ గ్రంథంలో తరచుగా చదువుతూ ఉంటాం కదా, 99 గొర్రెలను ఒక పక్క పెట్టి తప్పిపోయినటువంటి ఒక్క గొర్రె కోసం ఆయన వెళ్లి పట్టుకుంటాడు, వెతుకుతాడు. అదే విధంగా 10 మంది ఉన్నారు ఇక్కడ,
10 మంది శిష్యులు ఉన్నారు, ఈ 10 మంది సరిపోతారు, ఈ 10 మంది నా యొక్క వాక్యాన్ని ఈ లోకంలో పంచుతారు, నేను ఇచ్చినటువంటి యొక్క ప్రేషిత పరిచర్య బాధ్యతను ఈ 10 మంది నిర్వహిస్తారు, నేను ఇచ్చినటువంటి యొక్క పవిత్రాత్మ ఈ 10 మందికి సరిపోతున్నది, లేదా నేను ఇచ్చినటువంటి యొక్క పాప సంకీర్తనము ద్వారా ఇచ్చినటువంటి అధికారము ఈ 10 మందిలో సరిపోతుంది అని అనుకున్నారా? ఒక్కడు లేకపోయినా ఆ ఒక్కడి కోసం తిరిగి వచ్చి తనకు విశ్వాసాన్ని పరిచయం చేసి విశ్వాసానికి ఒక గొప్ప సాక్ష్యాన్ని తయారు చేసుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నిన్ను కూడా ఆ విధంగా ఆ ప్రభు విశ్వాసానికి సాక్షిగా తయారు చేసుకునేటువంటి అవకాశాన్ని నేను మనమందరము కూడా కల్పించవలసినటువంటి బాధ్యత మనకు ఉన్నదని మనమందరము కూడా గుర్తించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈనాడు మనము ఏం పండుగ చేసుకుంటున్నాం? దివ్య కారుణ్య మహోత్సవాన్ని యావత్ కథోలిక సంఘం కూడా కొనియాడుతూ ఉన్నది. ఈ దివ్య కారుణ్య మహోత్సవం నాడు మనము గమనించవలసినటువంటి మరికొన్ని విషయాలు ఏమిటంటే, ఈ పండుగ దేవుని యొక్క దయను మనకు వివరిస్తూ ఉంది, తండ్రి యొక్క ప్రేమను మనకు తెలియపరుస్తూ ఉన్నది. చక్కని ఉదాహరణ తప్పిపోయినటువంటి కుమారుడు. ఏ విధంగా అయితే తన యొక్క తప్పిపోయినటువంటి కుమారుడిని తండ్రి ఆలింగనం చేసుకున్నాడో, హత్తుకున్నాడో, తన యొక్క జీవితంలో ఉన్నటువంటి తప్పులన్నింటినీ కూడా మరిచిపోయి తన యొక్క కుమారునిగా అంగీకరించారో, అదే విధంగా మనలందరూ కూడా ఆ ప్రభు తన యొక్క దయలో అంగీకరిస్తూనే ఉంటాడన్నటువంటి సత్యాన్ని ఈ పండుగ మనకు మరొకసారి గుర్తు చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులు, మరియు దేవుని యొక్క దయ మనిషికి అవసరము అన్నటువంటి సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నది. ప్రతి ఒక్కరికి కూడా, ఇక్కడ ఉన్నటువంటి వారికి, లేనటువంటి వారికి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ దేవాది దేవుని యొక్క దయ ఎంతైనా అవసరం అన్నటువంటి సత్యాన్ని ఈ పండుగ మనకు గుర్తు చేస్తూ ఉన్నది. రోమీలకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయం 23వ వాక్యంలో మానవులందరూ పాపము చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోతూ ఉన్నారు అన్నటువంటి విషయాన్ని బోధిస్తూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులు, పాపము చేత పట్టుబడినటువంటి స్త్రీని, అమ్మా నీ మీద ఎవరైనా రాయి వేశారా? వేయలేదు ప్రభు, నేను కూడా నిన్ను దండించను, శిక్షించను, పాపము చేయకం అని చెప్పి దయ చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి గమనించండి, ప్రతి ఒక్కరికి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క దయ అవసరమని ఈ పండుగ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. మరొకటి ఏమి జ్ఞాపకం చేస్తుందంటే, యేసుక్రీస్తు యొక్క మరణము పునరుత్థానము దేవుని యొక్క దయను మానవునికి బహుమతిగా ఇస్తూ ఉన్నది. యేసుక్రీస్తు యొక్క మరణము పునరుత్థానము ఆయన యొక్క దయను మానవునికి ఏ విధంగా ఇస్తుంది? ఒక గొప్ప బహుమతిగా ఇస్తూ ఉన్నది. ఏమిటి ఆ బహుమతి అంటే, లూకా శుభవార్త 23వ అధ్యాయము 34వ వచనంలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించుము అని క్షమాపణ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి బహుమానాన్ని ఆ ప్రభు మనకు ఇస్తూ ఉన్నాడు. మరియు చివరిగా 4వది ఏమిటంటే, దేవుని దయను పొందుకున్నటువంటి వాడు దాన్ని విస్తరింప చేస్తాడు అన్నటువంటి సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. ఉదాహరణకు జక్కయ్య దేవుని యొక్క దయను పొందుకున్నాడు. పొందుకుని తనకు మాత్రమే పరిమితం చేసుకున్నాడా? వెంటనే తనకు ఎవరెవరికైతే అన్యాయం చేశాడో వారికి న్యాయం చేయడానికి సాహసించాడు. మరి అదే విధంగా నేను ఎప్పుడైతే దేవుని యొక్క దయను పొందుకుంటామో, ఆ దయను మనకు మాత్రమే పరిమితం చేసుకుంటే అది మనకు అర్థాన్ని ఇస్తుంది. మనం పొందుకున్నటువంటి దయను 10 మందికి మనం పంచగలిగినట్లయితే ఆ అనుగ్రహం మనకు తప్పనిసరిగా అమితమై దేవుని యొక్క కృపకు, అనుగ్రహణకు, దీవెనకు పాత్రమవుతాం. ప్రియ సహోదరి సహోదరుల, కాబట్టి మనం అందరం కూడా ఈ పవిత్రమైనటువంటి ఈ దివ్య కారుణ్య మహోత్సవం నాడు మరొకసారి ప్రార్థన చేద్దాం. అందరూ చెప్పండి, ప్రభువా నాపై దయచూపుము, క్రీస్తువా నాపై దయచూపుము, ప్రభువా నాపై దయచూపుము. ఈ ప్రార్థన చేస్తూ ఉండండి. ఈ ప్రార్థన యొక్క ఫలితం నీవు చేసినప్పుడల్లా నీ పైన కుమ్మరించబడుతూనే ఉంటుంది. దివ్య కారుణ్యాన్ని మనం పొందుకుంటాం. అది మనకు ఆ ప్రార్థన ద్వారా లభించేటువంటి ఒక అనుగ్రహము లేదా ఫలితం. ఇంకొక ఫలితం ఏమిటంటే, దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క శాంతి, దేవుని యొక్క స్వస్థత, దేవుని యొక్క కారుణ్యం ఈ ప్రార్థన ద్వారా మనకు లభిస్తూ ఉంటుంది. కాబట్టి మీ సహోదరి సహోదరులారా,
కీర్తనాకారుడు 118వ కీర్తన 1వ వాక్యంలో తెలియజేస్తున్నాడు, ప్రభు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింతుము, ఆయన స్థిరమైనటువంటి ప్రేమ కలకాలము ఉండును. ఆ స్థిరమైనటువంటి ప్రేమ, ఆ స్థిరమైనటువంటి కరుణ, ఆ స్థిరమైనటువంటి జాలి, ఆ స్థిరమైనటువంటి కారుణ్యం మనకు ఎల్లప్పుడూ ఎల్లకాలము మన ప్రభు అయినటువంటి ఉత్థానుడైనటువంటి క్రీస్తు నుంచి దొరకాలని ప్రార్థిస్తూ ఈ యొక్క దివ్య పూజాబలిని కొనసాగించుకుందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.